ఫోన్ ట్యాపింగ్ కేసు కామారెడ్డిలోనూ కలకలం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఫోన్ చేసి పిలిచారు సిట్ అధికారులు. రాజగోపాల్ రెడ్డితో పాటు జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా ఆరోపణలున్నాయి. రాజగోపాల్ రెడ్డి షబ్బీర్ అలీకి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ప్రచార కార్యక్రమాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే పరీక్షించారు. నవంబర్లో జరిగినటువంటి తెలంగాణ జనరల్ ఎలక్షన్లో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటాపోటీ అన్నట్టు కామారెడ్డిలో ఉద్విగ్న వాతావరణం నెలకొనడం పట్టింది. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ పోటీలో ఉండడం దీనికి కారణం. దీంట్లో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. రీసెంట్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో భాగంగా నేను కామారెడ్డిలో యాక్టివ్గా క్రియాశీలక పాత్ర వహించినందుకు నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందని, మేము అప్పుడే ఎలక్షన్లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని పోలీసులు వేధిస్తున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు మీ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రావాలి, మీరు వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి జూబ్లీహిల్స్ పోలీసులు నన్ను కోరడం జరిగింది. దీనికి నేను ఖచ్చితంగా వారం వ్యవధిలో స్పందిస్తానని, వివరణ ఇస్తానని